వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయని అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే విపక్ష పార్టీలో ఉన్న నాయకులందరూ అధికార పార్టీలోకి వెళ్ళడం అన్నది చాలా కామన్గా జరిగిపోతుంది. అది 2014లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సందర్భం నుంచి అదే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా 2023 ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈసారి మాత్రం రాజకీయము ఒక కొత్త రకమైన టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మాత్రం ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్తే కేవలము ఆ పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని వాళ్ళని రాజీనామాలు చేయాలని మాత్రం అడిగేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కొత్త తరహా రాజకీయాల్లో ముఖ్యంగా చీరలు, గాజులు, అలాగే బూట్లు, ఈ మూడు కూడా ఈసారి రాజకీయాల్లోకి చొరబడినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే నేను పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇవాళ ఉన్నారో వాళ్ళందరికీ చీరలు, గాజులు పంపిస్తానంటూ తను చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన నేపథ్యంలో అసలు పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. ఆ తర్వాత దీనికి రియాక్షన్ కూడా అదే స్థాయిలో వచ్చింది. ఆ రియాక్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు. మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోళ్ళు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇలా ఒక గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు, చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. మిస్టర్, జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు, గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చూస్తున్నాము. ఏదైతే పార్టీలు మారిన ఎమ్మెల్యేలకి చీరలు, గాజులు పంపిస్తాము, దాన్ని తొడుక్కొని మీరు తిరగండి అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో దాన్ని మరొక యాంగిల్లో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఎందుకు మహిళలు అంటే చీరలు, గాజులు వేసుకున్న వాళ్ళని చేతగాని వాళ్ళలాగా మీరు ఎందుకు అభివర్ణిస్తున్నారు? అలా అభివర్ణిస్తే మీ ఇంట్లో ఉన్న మీ భార్య, మీ పిల్లలు, మీ మదరు అందరూ కూడా అవే వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు కించపరిచినట్టే అని మాట్లాడే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. ఓవరాల్గా చూస్తే గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇలానే మహిళల మీద మాట్లాడిన ఏవైతే మాటలు ఉన్నాయో అవి అప్పుడు కూడా మహిళా కమిషన్ సీరియస్ అయింది. దాని తర్వాత దానికి కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడిన నేపథ్యం మనం చూస్తే మరొకసారి అదే తరహా ఆరోపణలు ఏమైనా చేశారా, అదే తరహా వ్యాఖ్యలు ఏమైనా చేశారన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో అవన్నీ పక్కన పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ చీరలు, గాజులు, బూట్లు అని ఏవైతే మనం ఈ రాజకీయాలు నడుస్తున్నాయో ఈ తరహా రాజకీయాలు అన్నవి నిజంగా అవసరం అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిగా అనిపిస్తుంది. ఇదే విషయంపై మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి లక్ష్మణ్ గారిని అడుగుదాం. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. రాజకీయాలు మనం ఎప్పుడు చూస్తుంటాం, ఎందుకంటే గెలుపోవటంలో అన్నది సహజము. కానీ ఎవరు ఓడినా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి గెలిచిన పార్టీని గైడ్ చేసేలాగానో లేకపోతే ఆ పార్టీ చేస్తున్న తప్పులని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ఒక 5 ఏళ్ళు పోరాటం చేసి మరొకసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నంలోనూ నిమగ్నమై ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయే వాళ్ళ కొద్దిమంది సంఖ్య మాత్రం అది క్యాజువల్గా మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంది. ఇది కాదన్నట్టు ఇప్పుడు ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే దానికి వచ్చిన రియాక్షన్స్ కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఈ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి అంటారు?
రాజకీయ పార్టీలు నాయకులు పార్టీ సిద్ధాంతాలు అని కానీ లేకపోతే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కానీ ఈ మధ్య కాలంలో ఏం కనిపించటం లేదు. ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుగులను ఉపయోగించుకొని పార్టీలు మారుతారు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారి వచ్చినతనే. సరే, గెలిచిన తర్వాత పార్టీ మారడము, గెలిచక ముందు పార్టీ మారడము తేడా ఉన్నప్పటికీ కూడా అందరూ పార్టీలు అటు ఇటు మారడం అన్నది ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయారు కదా. తీసుకుపోయి అసలు సిఎల్పినే విలీనం చేశారు కదా, సిఎల్పి లేకుండా చేశారు కదా. అది కరెక్టా? మరి నైతికంగా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు ఒక 10 మంది దాకా వెళ్ళారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టము లొసుగు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అలా వెళితే స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోవాలా. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు పోయారు మనం 4 విషయంలో. హైకోర్టు ఏమో 1 నెల లోపల చర్య తీసుకుంటుంది. అంటే ఏ నిర్ణయం తెలపమని, లేకపోతే సుమోటిగా కేసు మేము మళ్ళా హైకోర్టులో ఓపెన్ చేసి విచారణ జరుపుతాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. కోర్టు నుంచి కొంత ఆశాభావకంగా అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. తొందర ఎందుకు? ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా శాసనసభ్యులు, వాళ్ళకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి. ఈయన కూడా శాసనసభ్యుడు, ఈయనకు కూడా ప్రివిలేజ్ ఉంటుంది. ఉన్నప్పుడు అంత అవమానించే విధంగా మీకు గాజులు చీరలు నేను తీసుకొచ్చిస్తాను పంపిస్తాను అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ఇక్కడ. దానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కాకుండా ఎట్లుంటది? మహిళలకు కించపరిచే విధంగా అంటే గాజులు చీరలు పంపిస్తున్నాను అంటే మహిళలను అవమానపరిచినట్ట అనేటువంటిది వాళ్ళు తీసుకున్నారు. మహిళా సభ్యులతో నాయకులతో వాళ్ళు కౌంటర్ ఇప్పించారు, చెప్తూ కొడతాము అని. వాళ్ళు కూడా అలా, ఈయన కూడా శాసనసభ్యుడు కదా, చెప్తూ కొడతాము అనేటువంటిది వాళ్ళు కూడా అలా చెప్పు చూపించి మాట్లాడము చెప్పడం అన్నది కూడా కరెక్ట్ అయితే కాదు. స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా ఏదో వీధిలో రౌడీ అయితే స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా దాంట్లో సెన్సేషనలైజేషన్ అవసరము అనే విధంగా రాజకీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా దాన్ని సెన్సేషనలైజ్ అవ్వడం కోసము ఎక్కువ పరితపిస్తున్నారని ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే నేను ఆమె మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఇంకో మరోవైపు కూతుర్ని పెట్టుకొని ఈసారి గెలవకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదు అనే విధంగా, అంటే దాదాపుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచారు అనే ఒక పరిభాషని వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటప్పుడు ఇవన్నీ చూస్తే అది కూడా నిజమే కదా, మనం చూసాం కదా కల్లారా. వాళ్ళను వ్యాన్లో ఎక్కించుకున్నాడు, ఆ మాట మాట్లాడాడు, ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడాడు. సరే, ప్రజలు కొంతమంది స్పందించారు. అతను కూడా రాజకీయ రంగంలో ఉంటూ తను పోరాడేటువంటి దృక్పథం ఉన్న వ్యక్తి కాదంటలేదు, కానీ అతను కూడా పార్టీ మారాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలో మనము రాజకీయ భవిష్యత్తు ఉండి ఆ పార్టీలోకి వచ్చి కొంత ముందుకెళ్ళిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టేసి పోతాము స్వార్థ ప్రయోజనాల కోసము అన్నది ఇవాళ రాజకీయ నాయకులు కనపడతాయి. ఆయన కూడా అదే తప్పు చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన అంత దూరం అసలు ఆయనకు సలహా ఎవరు ఇచ్చారో తెలియదు, పార్టీ ఇచ్చిందో తెలియదు, ఆయన సొంతం ఆలోచించాడో తెలియదు. ఆ దూకుడు వ్యవహారం ఇప్పుడు అసందర్భం. ఇక్కడ ఒక ఇష్యూను తీసుకుపోయారు కోర్టు వరకు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా తీసుకుపోయింది, ఎవరో థర్డ్ పార్టీ తీసుకుపోలేదు కదా. కోర్టు దృష్టికి తెచ్చారు ఒక 4 విషయం. కోర్టు స్పీకర్కు విచక్షణ రహితం అంటే విచక్షణ అధికారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు గడువు ఇచ్చి తీసుకోమని చెప్పింది. ఏం తీసుకుంటాడో వెయిట్ చేయాలి. ఇంకా
చేసిన తర్వాత ఇంకా అనుకూలమైన పరిస్థితి ఉంటే మిగతా శాసనసభ్యుల విషయంలో కూడా మళ్ళీ కోర్టును అప్రోచ్ కావచ్చు. అంతే. తప్పేం లేదు. దాంట్లో చట్టం ప్రకారం పోతారు. అంత తొందర మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే రెస్పాన్స్ అయిన తీరును కూడా ఒకసారి అంటే ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే చీరలు గాజులు కట్టుకోవడం అనే దాన్ని సరే అంటే చేతగానితనంగానో లేకపోతే దాన్ని ఆ తరహా అంటే పరిభాషలోకి ఎలా తీసుకున్నారన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మీరు అన్నట్టు చెప్పులు చూపించి మరీ వాళ్ళని హెచ్చరించాల్సినంత అవసరం ఉందా అన్నది మరొక ప్రశ్న. అంటే వీళ్ళు కూడా దుందుడుకు చర్య ముందుకెళ్ళారనుకోవాలన్నా? ఇప్పుడు వాళ్ళు ఒక మహిళలుగా ఉండుకొని ఒక ప్రెస్ మీట్ లో చెప్పు తీసి నేను చెప్తూ కొట్టామంటే అని చూపించడం అంటే వాళ్ళు కూడా ఇద్దరికి కూడా బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వం ఏదో కార్పొరేషన్లు చైర్మన్లుగా బాధ్యత ఉంది వాళ్ళకు కూడా. పార్టీలో కూడా ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యత కటువంటి వాళ్ళు కూడా అలా నేను చెప్పాను కదా, వీధి రౌడుల కంటే అధ్వానంగా తయారైపోతే శాసనసభ్యులు జనం ఏం అర్థం చేసుకుంటారు వీళ్ళని? అంత దిగజారిపోతే జనంలో మీ పరువు ఏమైతుంది? మీ పరువు పోతుంది, పార్టీ పరువు కూడా పోతుంది కదా. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాళ్ళ ఇలా చేయొచ్చా? అలాగే అందువల్ల ఆలోచించాలి కదా ఏంటి అన్నది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి అంటే బూతు రాజకీయాలు అక్కడ నడిచేవనే రకంగానో లేకపోతే అక్కడ మాట్లాడే అంటే కొద్దిమంది మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఆ బూతులు మాట్లాడితే ప్రజలు కూడా అసహించుకున్నారు. సో ఇప్పుడు ఇది ఏమైనా అటువైపు ఏమైనా దారి తీస్తుంది అనుకోవచ్చా? అసహించుకుంటారు కదా, రాజకీయాలను అసహించుకుంటారు. ప్రాంతీయ పార్టీ కంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఇంకా బాధ్యత ఎక్కువ. జాతీయ పార్టీ మహామహులు ఆ పార్టీలో ఉండి అనేక పదవులు అనిపించారు, ప్రధానమంత్రులు అయ్యారు, సోనియా గాంధీ గారు కానీ. మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి ఒక వీధిలో నాయకులు కొట్లాడుకున్నట్టు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. కౌశిక్ రెడ్డి కూడా అసలు నేను చెప్తున్నా, అరే చట్టం తరపున తను చేసుకుపోతుంది, కోర్టు పోయారు, అదేదో నిర్ణయం రానివ్వండి, వచ్చిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడినా కూడా వాస్తవానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని వాళ్ళకి సంబంధించిన నాయకులే స్టేట్మెంట్స్ ఇచ్చారు. మాకు ఇంకా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అలాంటి ఎవరైతే పార్టీలు ఫిరాయింపులకి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు గొడ్డలు పెట్టు అనే మాటలు కూడా మాట్లాడారు. కానీ అంతలోపే మీరు అన్నట్టు ఎందుకు అంత అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఇది మొత్తం పక్కదారి పట్టింది అన్నది కూడా ఒక అనుమానమో లేకపోతే విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? వరదలు వచ్చి ప్రజలు చనిపోయి నష్టం జరిగి రాష్ట్రానికి ఒకవైపు ఆలోచనలో ఉంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏదో సెన్సేషనల్ మేము చేస్తున్నాం అనే విధంగా ముందు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి తప్పు. అలా తెరపైకి వచ్చి అంటే ప్రెస్ మీట్ పెట్టేసి అలాంటి మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఒకవైపు కోర్టుకు వెళ్ళారు, స్పీకర్ నిర్ణయం తీసుకొని వాడు ఏం తీసుకుంటాడు, దాని తర్వాత కదా మీరు ఫర్దర్ స్టెప్ వేస్తారు. మళ్ళీ ఇక్కడ కాదంటే హైకోర్టుకు పోతారు. ఒకవేళ ఏదైనా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోతారు. ఇబ్బంది ఏముంది అక్కడ? మిగతా శాసనసభ్యుల విషయంలో కూడా ఒకవేళ మళ్ళీ ఏదైనా అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే అందరికీ వర్తిస్తుంది అది. అందువల్ల ఇక్కడ ఏదో పార్టీ మారారు కదా మీరు గాజులు చీరలు చేసుకోండి అని మాట్లాడితే మరి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకుపోతే ఆబద్ధం ఎందుకు మాట్లాడలేదు? మరి ఆబద్ధం కూడా ఇలాంటి మాటలే మాట్లాడితారు కదా. అబద్ధైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. లక్ష్మణ్ గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. లక్ష్మణ్ గారు, ఇవాళ అంటే రాష్ట్రంలో ఓవైపు మీరు అన్నట్టుగా వరదలు వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇప్పటికే చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో వాటి మీద లేకపోతే అక్కడ ఉన్న తప్పులు ఏవైతున్నాయో వాటి మీద మాట్లాడకుండా ఇవాళ కేవలం ఈ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ ఇవాళ మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇంకా పిఎస్సి చైర్మన్గా
ఎవరినైతే నియమించిన అరికెపూడి గాంధీ ఉన్నారు, ఇంకా ఆయన బీఆర్ఎస్ నేత అంటున్నారు. కాబట్టి ఇవాళ నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆయన మెడలో మరొకసారి కండువా కప్పి వాళ్ళ ఇంటిపైన గులాబీ జెండా ఎగరేసి వస్తాను అని చెప్పి ఒకటి మాట్లాడడం జరిగింది. ఇదన్నీ అవసరమా? ఎందుకు అంత ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. ఎలా విశ్లేషిస్తారు దాన్ని? ఇంపార్టెన్స్ కాదు, బెదిరింపు. ఇక్కడ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. అతన్ని గాంధీ గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రయోజనం ఏముంది? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ కేంద్ర పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరి గతంలో పార్టీ మారినప్పుడు ఇదే పరిస్థితి. ఇవాళ గాంధీ గారిని నియమించారు, ఏది పబ్లిక్ అకౌంట్స్ పిఎస్సి చైర్మన్ గా. చట్ట ప్రకారం ఏంటంటే ఆనవాయితీ చట్ట ప్రకారం కూడా ప్రతిపక్ష నాయకులే నియమిస్తారు ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఆయన అధికారికంగా అంటే శాసనసభ రికార్డుల ప్రకారము అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే శాసనసభ రికార్డు ప్రకారము. టెక్నికల్లీ, లాజికల్లీ, ఎథికల్లీ ఇట్లా ఆలోచిస్తే టెక్నికల్లీ బీఆర్ఎస్ మీరు అన్నది అంతే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాళ్ళు టెక్నికల్ గా. ఇప్పుడు ఏదో హైకోర్టు నిర్ణయం తీసుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మనము దాని గురించి చర్చించుకోవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిని కలుస్తారు, కండువా వేస్తారు ముఖ్యమంత్రి. పార్టీలో చేరినట్టు చెప్పడానికి అవకాశం లేదు. పార్టీలో చేరినట్టు ప్రకటించాలి, లేదా ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. అంటే ఎవిడెన్స్ కావాలి ఇవన్నీ. పార్టీలో ఇక్కడ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈయన రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో, నేను పార్టీ మారుతున్నానంటే ఆయన పెట్టిన పోస్టు, లేకపోతే ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ గానో లేకపోతే ఆయన వాట్సాప్ డీపీలోనో మార్చిన రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటో వీడియో చూపించేస్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఏంటివి అని. ఇప్పుడు ఇక్కడ అవన్నీ స్టార్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కలిసిందో పార్టీ మారుతున్నానని చెప్పడమో జరుగుతుంది. కానీ పార్టీ మారాడు అన్నది కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో చేరాడు అని ఏమైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసిందా? ఆయన చెప్పొచ్చు, చేయలేదు. పోని ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాము అని అన్నారు ఎవరు, దానం నాగేందర్. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే రాజీనామా చేయకుండానే శాసనసభ సభ్యత్వాన్ని కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పార్లమెంట్కి ఎలా పోటీ చేశారు చెప్పండి? అంటే ఫిరాయింపుల చట్టంలో లోపాలు కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఏమన్నా నైతిక విలువలు ఉన్నాయి? అక్కడ లేవు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారికంగా శాసనసభ రికార్డుల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు టెక్నికల్ అనే అంశాల్లో ఉండిపోతున్నారు. అయితే మనతో పాటు లైవ్ లో కల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. సుజాత గారు గుడ్ మార్నింగ్. సుజాత గారు వాయిస్ రాలేదేమో అడగండి, ఆమె మూట్లో ఉందేమో. రైట్, సుజాత గారు వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, లక్ష్మణ్ గారు అదేదో ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం తంది. అయితే ఇక్కడ అంటే మరొక కీలకమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటే అరికెపూడి గాంధీ ఉన్నారో అరికెపూడి గాంధీ కూడా బయటకు వచ్చి తను ఓపెన్గా అదే మాట్లాడుతున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఈ రోజు వరకు టెక్నికల్గా నేను ఆ సభ్యుడిని అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎథికల్లీ ఒక అంటే పిఏసీ చైర్మన్ అంటే కంపల్సరీ ప్రతిపక్ష పార్టీ సజెస్ట్ చేసిన వాళ్ళని లేదా వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. ఆ సందర్భంలో హరీష్ రావుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కంపల్సరీ పిఏసీ చైర్మన్ గారు హరీష్ రావు రావాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. హరీష్ రావు రావడం ఇష్టం లేకనే వీళ్ళు ఇవన్నీ చేశారన్న ఒక వాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్. దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ వ్యూహం అండి ఇది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని నిర్ణయించుకుంది. వచ్చిన శాసనసభ్యులు తీసుకుంటున్నారు. 2/3 మెజారిటీ వచ్చింటే గనక ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎల్పీని కాంగ్రెస్ లో ఒకసారి విలీనం ఇంటరప్ట్ చేస్తాను. చేసింది. కల్వ సుజాత గారు మనతో పాటు. కాలేదు. Yes, సుజాత గారు జాయిన్ అయ్యారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఏంటి ఒక్కసారిగా చెప్పు Good morning చూపించి, గుడ్ మార్నింగ్ అండి, చెప్పు చూపించి మరి అంటే ఆ స్థాయిలో మీరు విరుచుకుపడడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు. సో ఎందుకు అంత ఏం హర్ట్ చేసింది? ఏ విషయం మీకు అంత హర్ట్ చేసింది? గుడ్ మార్నింగ్ అండి, బీఆర్కే న్యూస్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మహిళల్ని కించపరుస్తూ, అంటే ఈ రోజు చీర కట్టుకొని గాజులు వేసుకొని చాతగాని దద్దమ్మలు అనే మాటకి మాకున్నటువంటి కోపమే అనుకోండి, ఆక్రోషమే అనుకోండి. చీర కట్టుకున్న వాళ్ళు చాతగానోళ్ళ, గాజులు వేసుకున్న వాళ్ళు చాతగానోళ్ళ, దద్దమ్మల అంటే ఏంటి? మహిళా సమాజాన్ని కించపరుస్తూ చీర కట్టుకున్న వాళ్ళు, గాజులు వేసుకున్న వాళ్ళు దద్దమ్మలు, మీరు గాజులు చీర వేసుకోండి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మహిళా సమాజాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడినటువంటి మాటలకి మా మహిళా సమాజం ఊరుకుంటుందా? మొన్నటికి మొన్న కేటీఆర్ అంటే వీళ్ళకి మొత్తానికి ఆనవాయితీ అయిపోయినట్టుంది బీఆర్ఎస్ నాయకులకు అందరికీ. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవహారం చేస్తారో కేటీఆర్, అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా వ్యవహారం చేసినట్టు కనబడుతుంది. గతంలో ఎన్నోసార్లు పాడి కౌశిక్ రెడ్డిని మనం ఎన్నో విధాల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కానివ్వండి, ఆయన ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు, తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓసారి గవర్నర్ ని, ఇంకా నేను లైవ్ లో ఆ మాట చెప్పలేను కానీ గవర్నర్ గారిని, మహిళా గవర్నర్ గారిని తిట్టినటువంటి విషయం మనం గమనించాలి. ఆ తర్వాత సీతక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి విషయాన్ని గమనించాలి. అదే కేటీఆర్ మొన్న యావత్ తెలంగాణలో మహిళా సమాజాన్ని కించపరుస్తూ బ్రేక్ డాన్సులు చేసుకోండి, ఎల్లిపాయలు ఒలుచుకోండి, డాన్సులు చేసుకోండి అని మహిళా సమాజాన్ని కించపరిచారు. మరి కేసీఆర్ ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రభుత్వమే కాదు, మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకొని దాన్ని నోటీసులు పంపించడం జరిగింది. క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టలేనటువంటి ఆనాడు ఆ రోజు మేమందరం కూడా ఉన్నాం ఆ రోజు పాత్రలు. మరి ఈ రోజు కూడా అదే విధంగా మొన్న అన్ని వార్నింగ్లు ఇచ్చిన మహిళల్ని కించపరచొద్దు అని కేటీఆర్ తో క్షమాపణ చెప్పించి మరి మహిళా కమిషన్ కి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇప్పించి అన్ని చేసినటువంటి మేము మళ్ళీ రెండవసారి పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ఇప్పుడు వ్యవహారం ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి, దాన్ని ఒకవేళ చెప్పండి ఏదైనా ఫిరాయింపులు ఉంటే చట్టం ఉంది, దానికి తగ్గట్టు కోర్టులు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, స్పీకర్ గారు డెసిషన్ తీసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే వారికి నీకేమైనా దమ్ముంటే నిజంగానే పోయి నువ్వు ఆ ఎమ్మెల్యేల ఇండ్ల పోయి ఏం చేస్తావు అది చేసుకో. కానీ మహిళా సమాజాన్ని కించపరుస్తూ గాజులు చీర పంపిస్తా వేసుకొని సన్యాసి దద్దమ్మలని నువ్వు మమ్మల్ని, అంటే మేము కూడా అందులో భాగస్వామ్యం కదా తెలంగాణలో, కాబట్టి మాకున్నటువంటి ఆక్రోశం నిన్న ప్రెస్ మీట్ ద్వారా మేము కూడా ఆక్రోశం ఓకే, కానీ మీ విచక్షణ ఏమైంది అని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే అతను మరొక శాసనసభ్యుడు, అతను చేసిన కమెంట్స్ శాసనసభ్యులకు సంబంధించి మాట్లాడినా సరే మీ విచక్షణ ఏమైంది? ఎందుకంటే తను చీరలు గాజులు చూపించి తను చేసిన కమెంట్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఖండిస్తారు, కానీ మీరు చూపించింది ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళిందా? ఆ విచక్షణ కోల్పోయేంత స్థాయిలో అది ఏమైనా వెళ్ళిందా అన్నది ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. విచక్షణ అంటే ఇంకా కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని వీళ్ళకు సరైన సమాధానం చెప్పకపోతే కంటిన్యూ ఇలాగే జరుగుద్ది కదా. ఇంకొకసారి మహిళల్ని కించపరచొద్దు అనే ఉద్దేశంతో మా మహిళలందరం కలిసి డెఫినెట్ గా ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి. శాసనసభ్యుడు అయితే ఆయన అసలు చూస్తే డిస్క్వాలిఫైడ్ అండి, శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫైడ్. ఏ విధంగా అంటే ఆ రోజు ఆయన ఎన్నికల్లో తన భార్యని బిడ్డని పక్కన కూర్చోబెట్టుకొని ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అసలు నిజంగా ఆ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయం చెయ్యొద్దు. ఎన్నికల కోడ్ లో ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే డిస్క్వాలిఫై అవ్వాల్సినటువంటి వ్యక్తి కౌశిక్. ఈ రోజు ఆయన శాసనసభ్యుడిగా మేము చూడట్లేదు, మేము వ్యక్తిగతంగా ఆయన డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు మహిళలందరినీ కొంగు చాచి ఓటు అడిగినటువంటి తన సతీమణి, పక్కనే కూర్చున్నటువంటి తన కూతురు, మేము చచ్చిపోతాం, సూసైడ్ చేసుకుంటాం, చావే శరణ్యం,
ఓటేస్తే గెలుస్తా, ఓటేయకపోతే చస్తా అన్న బెదిరించినటువంటి బ్లాక్మెయిల్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఈ విధంగా కాకపోతే ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఆ రోజు ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళలు ఓటేయలేదండి ఆయనకి. మరి మహిళలు గాజులు చీరలు వేసుకున్న వాళ్ళు ఓటేస్తే గెలిచిందా గెలవలేదా ఒక్కసారి ఆయనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. గతంలో బాల్కా సుమను, లేకపోతే గువ్వల బాలరాజు, లేకపోతే శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి అటాక్స్ ప్రతిపక్షంగా ఉన్న మా నాయకుల మీద చేసేవాళ్ళు. ఆ రోజు కేటీఆర్ మాటలు, కేసీఆర్ మాటలు విని ఆ విధంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అంటే ఎవరినో ఒకళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? ఆ ముగ్గురు ఓడిపోయారు. ఆ ముగ్గురు ఓడిపోయిన తర్వాత వాళ్ళ బతికేందో ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ విధంగా రేపు పొద్దున కూడా పాడి కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కేటీఆర్, కేసీఆర్ లేకపోతే వాళ్ళ వర్గము ఇంకెవరైనా ఆడిస్తున్నటువంటి డ్రామాల్లో రెచ్చిపోయి ఆవేశం ఎక్కువైపోయి విచక్షణ జ్ఞానంతో ఈ రోజు మహిళల్ని కించపరుస్తూ మహిళల్ని అవమానపరిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఇలాగే సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నాను. రైట్. రజితారెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. రజితారెడ్డి గారు, ఏంటి ఇప్పటికే ఎవరైతే నమస్తే అండి, ఎవరైతే పార్టీ మారారో దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు, మీకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మీ నాయకులు మాట్లాడుతున్నారు. బట్ ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యంగా మహిళలను కించపరిచేలాగా ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా అది మొత్తం బూమరాంగ్ అయిందా, లేకపోతే మీ వైపు జనాలు చూస్తున్న దాని దగ్గర నుంచి అది మొత్తం డైవర్ట్ అయిందని అనుమానం ఉంది? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా జరిగే నష్టం ఎక్కువ కదా? అయితే ఇక్కడ ఒకటండి, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఒక మాట అయ్యలే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 10ల సంఖ్యలో మహిళల మీద అత్యాచారాలు అయినప్పుడు మరి ఇదే మహిళలు ఎక్కడ పోయినరు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదండి? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల్లో అనేక గురుకుల మహిళ అంటే బాలికల వసతి గృహంలో అనేక ఘటనలు వెలుగు చూసినాయి. మరి అప్పుడు కూడా ఈ మహిళలు మాట్లాడలేదు. మరి నిండు సభలో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, మన సునీత లక్ష్మారెడ్డి గారిని సీఎం గారు కించపరిచి మాట్లాడినప్పుడు కూడా ఈ మహిళలు ఖండించలేదు. మహిళా కమిషన్ అనేది కూడా ఎక్కడ పోయిందో తెలియదు. అప్పుడు అసలు మహిళా కమిషన్ ఉన్నదా లేదా కూడా తెలియని టైంలో వీళ్ళు అనూహ్యంగా చాలా విచిత్రంగా ఒక ఎస్టీ మహిళ మీద కూడా పోలీస్ స్టేషన్ లో అన్యాయంగా 3rd డిగ్రీ ప్రయోగించి అవమానాలకు గురి చేసినప్పుడు కూడా ఈ మహిళలు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, మాట్లాడలేదు, బయటకు రాలేదు. ఇప్పుడు చిన్న సరే ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిందంటే అది కౌశిక్ రెడ్డి గారి మాట కాదు, అది ప్రజల మాట. ఇలా గాంధీ హాస్పిటల్లో మహిళా డాక్టర్ పై నిన్న దాడి జరిగింది, మరి ఏ ఒక్క మహిళ కూడా ఖండించలేదు. మరి ఇలా కౌశిక్ రెడ్డి గారు చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడిండు, కానీ మహిళల గురించి మాట్లాడలేదు. ఇలా వాళ్ళు నియతి తప్పి నిజాయితీ తప్పి పార్టీ మారి ఇవాళ కోర్టు కేసు అనుకూలంగా వస్తే మాట మార్చి మాట్లాడుతున్నారు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు చేతగాని దద్దమ్మల్లాగా మీరు చేతిలో గాజులు వేసుకోండి, చీరలు కట్టుకోండి అన్నాడు. వాళ్ళు అన్నమాట ఓకే, ఆయన ఎవరిని అంటున్నారో దాని మీద నిజంగా మీరు అన్నట్టు ఎవరు అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చేతగాని దద్దమ్మల్లాగా చీరలు గాజులు వేసుకోండి అని అంటే ఆ వేసుకునే వాళ్ళందరూ చేతగాని దద్దమ్మలా అని అన్వయించుకోవడానికి అవకాశం అక్కడ దొరికింది. చేతగాని దద్దమ్మలు అనే అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ మహిళలను అనుచిత వ్యాఖ్యలు అన్నట్టు ఎక్కడా లేదు. నిజంగా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలనేది ప్రజల డిమాండ్. ఇది కౌశిక్ రెడ్డి గారి మాట కాదని చెప్తున్నా నేను. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి మాటలు అంటున్నది డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. హైకోర్టు తీర్పుతో అరకపూడి గాంధీ గారు మాట మారుస్తూ జనాల దృష్టిలో జోకర్ అయిపోయింది కదండి. ఆయన నకిలీ గాంధీ అయిపోయింది. అలా అడ్డగోలు మాటలు, అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడిన నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తులు నేను ఇలా కండువానే కప్పుకోలేదు, అది దేవుడు కండువా, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని మాట్లాడితే ప్రజలు నవ్విపోరా అండి? మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఉంటే దానికి ఆల్రెడీ కౌంటర్ ప్లాన్ చేసినట్టున్నారు. ఇవాళ వెళ్ళి ఒక్క నిమిషం, ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2009లో వైఎస్ఆర్ గారు తెలంగాణ వాదాన్ని ఖతం చేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని మట్టు పెట్టించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుని ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేము కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం, చేర్చుకోండి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకొని తీసుకోండి. దానం నాగేందర్ గారు ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిండు, ఇంకో పార్టీ ఎంపీగా పోటీ చేసిండు. ఇది ఎక్కడన్నా ఉందా అండి ప్రజాస్వామ్యంలో? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ ఎమ్మెల్యే ఎంపీగా నిలబడ్డాడు. ఇది ఎంత అన్యాయం! ఆయన చేరని పార్టీ లేదు, ఆయన మారని పార్టీ లేదు, ఆయన మాట్లాడని మాట లేదు. ఆయన ఎంతో కించపరిచాడు బీఆర్ఎస్ నాయకులను. మరి రాజకీయ విలువలు గల పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది అనుకుంటే, విలువలు ఉన్నాయంటే వాళ్ళ చేత్తో వాళ్ళే అనర్హత వేయాలి.
నిజంగా కూడా ఇలా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది, వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఇప్పుడు 4 వారాలు కాదు 4 ఏళ్ల గడువు అడుగుతున్నారు, ఎందుకంటే ఈ లోపు ఇంకో పార్టీ మారొచ్చని ఉద్దేశంతో. అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ. నీచ సంస్కృతికి దారి తీసింది వాళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళని అన్ను కాదు. ఇలా మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకు సముచిత స్థానం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. పరిస్థితుల్లో వీల్లేదు. ఇలా రాష్ట్రంలో 50% కూడా రుణమాఫీ కాలే, 41 లక్షల మంది రుణమాఫీ అవ్వాల్సి. డిస్కషన్ మళ్ళీ డిస్కషన్ డివైడ్ అవుతుంది. కేవలం ఇప్పుడు మహిళలు దానికి సంబంధించి 21 లక్షల మందికి రుణమాఫీ కాలే, అది ఎక్కడ అడుగుతారు? ఆ డిస్కషన్ లో కొద్ది మనము సుజాత గారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఎక్కడ కించపరిచినా ఏం జరిగినా మీరు రెస్పాండ్ అయితే బాగుండేది. కేవలం రాజకీయ కోణంలో జరిగే కమెంట్స్ కానివ్వండి, లేకపోతే నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా సెన్సేషనైజ్ చేయడానికే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ షూ కానీ చెప్పులు కానీ చూపించిన ఒక యాక్ట్ అన్నది కూడా కొంతమందిలో అనుమానం ఉంది. సో మిగిలిన మహిళల మీద జరిగినప్పుడు లేదా అలాంటి డిస్కషన్స్ జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కేవలం పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ స్థాయిలో అంత ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఒక ప్రశ్న. సుజాత గారు నన్నే అడిగారా? సోదరిమణి పాపము నిద్రలో నుంచి మేల్కోనట్టున్నారు. గిరిజన మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు పోలేదు, పరామర్శించలేదు, మాట్లాడలేదు, ఎక్కడున్నారు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని తెలుసుకోవాలని సోదరికి చెప్తున్నాను నేను. సీతక్క ముందు వరుసలో ఉండి సీతక్క కదా వెళ్ళింది. మాకు బాధ్యత ఉన్నదండి, మహిళలంటే గౌరవం ఉన్నదండి. తెలంగాణ ఇచ్చింది మహిళ, మా తల్లి సోనియమ్మ. ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసింది ఇందిరాగాంధీ. మాకు మహిళలంటే గౌరవం ఉందండి. మేము రాష్ట్రపతిని చేసామండి మహిళని, మాకు గౌరవం ఉందండి మహిళలంటే. మేము తెలంగాణలో తొలి కేబినెట్ లో మహిళలకు స్థానం ఇవ్వకుండా చేయలేదండి, అది మీకున్నటువంటి విజ్ఞత అండి. తొలి కేబినెట్ తర్వాత మహిళా కమిషన్ మీరు వెయ్యకపోతే మేము రోడ్ల మీద వచ్చి ధర్నాలు, స్వయాన నేను కూడా అందులో ఉన్నా, ధర్నాలు చేస్తే 6 ఏళ్ల తర్వాత మహిళా కమిషన్ వేసినటువంటి దాఖలాలు మీవండి. మేము మహిళా కమిషన్ అడిగి మేము మహిళల కోసం కొట్లాడితే మీ ప్రభుత్వం దిగి వచ్చి మహిళా కమిషన్ వేసిందండి. అది మేము మహిళలకు ఇచ్చినటువంటి ప్రఖ్యాతమైనటువంటి మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం అండి. ఈ రోజు మా మహిళలకి గురించి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు వచ్చి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ఎక్కడ జరిగినా కూడా మహిళలు రావట్లేదు అని అంటారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుంది, ప్రతిపక్షం కన్నా ఎక్కువగా. ఎవరిని కూడా మానభంగం చేయమనో మహిళల్ని ఇబ్బంది పెట్టమనో ఏ ప్రభుత్వం కూడా చెప్పదు. కానీ గతంలో కూడా మీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసింది ఒకటే, ఎక్కడ కూడా మానభంగం చేసినప్పుడు గాని, ఎక్కడ కూడా మహిళల్ని చంపేసినప్పుడు గాని, ఎక్కడ కూడా మీ ప్రభుత్వం స్పందించలేదు గతంలో. కనీసం మహిళా మంత్రులు గాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని ఎక్కడ కూడా వచ్చినటువంటి దాఖలాలు గత 10 ఏళ్లలో లేవు. మేమే ముందుగా వెళ్ళి అక్కడ ధర్నాలు చేసినాం. అంతెందుకండి, సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పాపకి మానభంగం చేసినప్పుడు 2 రోజులు మేము నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన తర్వాత మీ మహిళా మంత్రియో ఎంపీనో వచ్చి అక్కడ ఏదో చెక్ ఇయ్యబోయినరు. అక్కడ ఎదుర్కొన్నటువంటి విషయం, సమస్య కూడా మీరు ప్రజల చేత ఎదుర్కొన్నటువంటి సమస్య కూడా మీకు తెలిసినటువంటి విషయం. వరంగల్లో 9 నెలల పాపకి మానభంగం చేసి చంపినప్పుడు మీ మహిళా మంత్రులు గాని మీరు పెద్దపీట వేసినానని చెప్పుకునేటటువంటి మీ ఆనాటి ప్రభుత్వం గాని ఏం చేసిందో చెప్పాలి. శంషాబాద్ లో చనిపోయినటువంటి మహిళా విషయంలో, ఆడపిల్ల విషయంలో పోలీస్ ఆనాడు వ్యవహారం చేసినటువంటి పద్ధతిని, విధానానికి ఎన్ని రోజుల తర్వాత మీరు తెలంగాణ ప్రజలు ఆ రోజు పూర్తి స్థాయిలో ఖండిస్తే ఆ రోజు ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేసిండ్రే తప్పించి మహిళల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. ఎన్నో చోట అండి మహిళలకి, గిరిజన మహిళకి 3rd డిగ్రీ ప్రయోగించి చంపినటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ చేసినటువంటి మీరు ఈ రోజు మాకొచ్చి శుద్ధపూస మాటలు చెప్పి మేము మహిళల్ని గౌరవించట్లేదు, మహిళలకు పెద్దపీట వేయట్లేదని మీరే చెప్పాలండి, ఇంకెవరన్నా చెప్తారా? ఈ రోజు మొన్న చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోటి ఉమెన్స్ కాలేజ్ ని చాకలి ఐలమ్మ పేరు ప్రకటించినటువంటి విషయము స్పాంటినెంటల్ గా స్పాట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్స్ మీరు గమనించాలండి. గతంలో 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉంటే ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమకారులను గాని,
తెలంగాణ కోసం కొట్లాడిన సాయుధ పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మని మీరు గుర్తించలేదు. చాకలి ఐలమ్మ మనవరాల్ని మహిళా కమిషన్ మెంబర్గా చేర్చుకొని ఆ రోజు ప్రకటించినటువంటి విషయం మీరు గమనించాలి. సుజాత గారు ఒకసారి రజిత గారిని రెస్పాండ్ అవ్వండి. రజిత గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇప్పుడు. రజిత గారు చెప్పండి. ఒక్క నిమిషం నేను ఒక ఆన్సర్ చెప్తా అండి తన సోదరికి. ఇంకొకటి ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారంట అంటే ఇక్కడ మళ్ళీ ఎన్నికలు రావాలి అని ప్రజలు అడిగిందంట. ప్రజలు అడుగుతారా అండి మీకు వచ్చి మీ దగ్గరకు వచ్చి? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ ముఖ్యమంత్రి బయటికి వచ్చి ప్రజలతోని కలవలేదు. ఈ రోజు ఇంత వరదలు వచ్చి అల్లాడుతున్నటువంటి ప్రజల్ని కనీసం పరామర్శించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎవరినండి ప్రజలు వచ్చి అడుగుతున్నది? మీరు ఆ రోజు మా 12 మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ఈ తెలివి ఎక్కడ పోయిందండి? రజిత గారు రెస్పాండ్ అవ్వండి. రజిత గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పరిస్థితులు మారాయనే విషయంలో. సో ఆ సందర్భంలో చూస్తే మరి ఒక విషయం గుర్తు చేసుకోవాలండి. దిశ హత్య కేసులో సత్వరమే న్యాయం చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని మొన్న జూనియర్ డాక్టర్ హత్య కేసు జరిగినప్పుడు అనేక ప్రభుత్వాలు ప్రశంసించినాయి, గుర్తు చేసుకునే ఆ ఘటనను. తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే చర్యలు తీసుకుందో ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు వీళ్ళు వచ్చిన 10 నెలల్లోనే పదుల సంఖ్యలో వందల వేల అత్యాచారాలు, చిన్నపిల్ల అసలు ఓకే మీరు అన్నట్టు సత్వరమే న్యాయం చేసిరేమో మీరు అంటున్నారు. సత్వర న్యాయం గురించి వద్దులేండి, అది ఎప్పటికీ న్యాయ సూత్రాలకి అది విరుద్ధం. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి ఆటంకం జరుగుతుందండి. నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చెప్పండి రజిత గారు. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే 60 ఏళ్ల ముసలమ్మ నుంచి మొదలు పెడితే 6 సంవత్సరాల ఆడపిల్లల్ని మానభంగం చేసి హైదరాబాద్ గుట్కాని లేకపోతే డ్రగ్స్ కి అడ్డాగా మార్చినటువంటి మీ ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పనిచేసింది, చాలా కంట్రోల్ లో ఉంది అంటే ప్రభుత్వంలో ఉన్నది మీరే. మరి మీరెందుకు ఆపలేకపోతున్నారు ఇవి? సరే మీరు సమర్థవంతమైన మనుషులే కదా, మరి మీరెందుకు ఆపలేకపోతున్నారు? మరి వరదలు వస్తే కేసీఆర్ రాలేదంటున్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మీరు ఏ పాటి సహాయం చేసినో చూపియండి. మీరు ఎంతమంది చూపించండి. ఒక్క నిమిషం, ఏమీ లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పిస్తే మీరు 10 నెలల్లో రజిత గారు ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా 10 మంది ఎమ్మెల్యేలకు తప్పకుండా బై ఎలక్షన్స్ వస్తాయి. ఈ చిత్తుగా ఓడిపోతారు. దేనికైనా మేము వెనక్కి తగ్గము, బై ఎలక్షన్లు వచ్చినా తగ్గము, వాళ్ళకి వేటు పడ్డా తగ్గము, ఏమీ పరగబడదు. ఎక్కడైతే నిలబడతారో ఇలాగా 12 మందిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీని విలీనం దళిత సిఎల్పి ఉంటే ఓర్చనటువంటి మీ నాయకుడు మా సిఎల్పిని విలీనం చేసుకున్నట్టు మీరు చేసినట్టు ముఖ్యమంత్రిని చేసిండా మీ కేసీఆర్ గారు? ఏం చేసిండండి? కలెక్టర్ కూడా దళిత బంధు సుజాత గారు అండ్ రజిత గారు ఒక నిమిషం ఆగాలి. ఒక నిమిషం రజిత గారు 1 మినిట్ ప్లీజ్. లక్ష్మణ్ గారు ఇక్కడ అంటే ఒకటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు, లేకపోతే ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు లూప్ హోల్స్ అనుకుంటున్నామో వాటిని ఫిల్ చేయడానికి ఎక్కడో ఒక చోట చట్టం నుంచి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అవకాశాలని చూసుకుంటూనే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఎందుకంటే ఇద్దరిని తప్పబడతాను. ఎందుకంటే ఒకరేమో తెలంగాణ భవన్ నుంచి పెట్టారు, ఇంకొకరేమో గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ఇవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లేదంటే పర్సనల్ స్టేట్మెంట్స్ లాగా కాకుండా పార్టీ స్టాండ్స్ లాగానే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఒక అవకాశం అయితే క్రియేట్ చేశారు. కనీసం దాంట్లో అయినా జాగ్రత్త తీసుకోవాల్సిందంటారా? ఇక్కడ ఇప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు మరి గాంధీ భవన్ లో చెప్పినా బయట చెప్పినా ఒకటే కదా, తేడా ఏముంటుంటే ఇప్పుడు పార్టీ అధిష్టానం చెప్పకుండానే చేయరు కదా, చెప్పే జరుగుతాయి కూడా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అలా చెప్పాడు అంటే
మరి కేటీఆర్ కో కేసీఆర్ కో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేసి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. ఎస్ అయితే ఎందుకంటే నేను ఎందుకు అడిగా అంటే ఆ మాట తెలంగాణ భవన్లో కూర్చొని ఏ చర్యలు తీసుకోవాలి సార్? ఎందుకంటే తెలంగాణ భవన్లో కూర్చొని పాడి కౌశిక్ రెడ్డికి ఈ ప్రెస్ మీట్ పెట్టంగానే వెంటనే వచ్చేది 2014లో మీరు ఏం చేశారు, 2018లో మీరు ఏం చేశారని ఒక ప్రశ్న వస్తుంది. లేదు ఇవాళ ఇక్కడ ఈ గాంధీ భవన్లో కూర్చొని చెప్పంగానే ఓవైపు ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈ చట్టాన్ని సమర్థవంతంగా నడిపేయండి అని ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడేమో దానికి కాంట్రడిక్టరీగా ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆయన మాట్లాడితే గతంలో మీరు ఏం చేశారన్న ప్రశ్న ఇంకొకసారి వస్తుంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఫిరాయింపుల చట్టం అన్నది ఎప్పటి నుంచో ఉంది, అంటే కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. అందులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. బీజేపీ చాలా స్ట్రాంగ్ గా 10 సంవత్సరాల నుంచి బీజేపీ పనిచేసి కూడా ఆ యొక్క లూప్ హోల్స్ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళు చట్టంలో మార్పు తీసుకురాలేదు. ఒకరి తప్పు కాదు, అన్ని రాజకీయ పార్టీలు అదే పని చేస్తున్నాయి. ఇప్పుడు కోర్టు ఇంటర్వ్యూర్ అయింది, హైకోర్టు సరే స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది, 30 days లోపల చర్యలు తీసుకోమన్నారు. ఏం తీసుకుంటారో వేచి చూడాలి కదా. ఎందుకు కౌశిక్ రెడ్డి గారు తొందర ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏ నిర్ణయం వస్తుందో వచ్చిన తర్వాత దాని మీద మరి అప్పీలు సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. ఒకవేళ మీకు అనుకూలమైన చర్య తీసుకోకపోతే, తీసుకుంటే మిగతా శాసనసభ్యులు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ భయము వీళ్ళ ధైర్యం అదే. మాట్లాడాల్సిన సమయం అయితే కాదు ఇది. ఏమంటే వాళ్ళ భయము వీళ్ళ ధైర్యం కూడా అదే. ఏంటంటే మాట్లాడాడు కదా అని మనం వీళ్ళు కూడా చెప్పు చూపించి మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి కూడా లేదు. కానీ లక్ష్మణ్ గారు యాక్చువల్లీ సమస్య అంటే వీళ్ళ ధైర్యము వాళ్ళ భయం అది. ఏంటంటే ఒకటి ఇప్పుడు హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇప్పుడు ఈ డెసిషన్ ఇస్తే వెంటనే కడియం శ్రీహరి బయటకు వచ్చి ఏం చెప్పారంటే అది సింగిల్ బెంచ్ డెసిషను, సుప్రీంకోర్టులో 2 రకాల ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము డివిజన్ బెంచ్కి వెళ్తాము, సో అక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కడియం శ్రీహరి అంటారు. వీళ్ళేమో చూసారా హైకోర్టుకి వెళ్ళంగానే మాకు న్యాయము దొరికే అవకాశం కనిపిస్తుంది వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా డివిజన్ బెంచ్ అయిపోతుంది, ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు, మళ్ళీ అక్కడ 3-4 ఆప్షన్లు ఇవ్వనుకునేటప్పటికీ 4 నెలలు కాదు, 4 వారాలు కాదు, 4 సంవత్సరాలు పడుతుంది అన్నదే ఈ ధైర్యము భయము అన్నది ఒక అనుమానం చాలా మంది. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే మీద కోర్టు నిర్ణయం తీసుకోవటానికి ఆయన గడువు అయిపోయిన తర్వాత ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రయోజనం దాని వల్ల చెప్పి ఎన్నిక చెల్లదంటే అనంతపురం జిల్లాలో కూడా సేమ్ అంతే. 15 రోజుల ముందు ఆయనని డిస్క్వాలిఫై చేసి ఇంకొకరిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అది ఒకటి ఉన్నట్టుంది. ఎస్ రైతారెడ్డి గారు, ఇక్కడ అందరూ మాట్లాడుతుంది ఏంటంటే మొదట ప్రారంభిస్తోంది మీరే, ఎందుకంటే మీరు ఆల్రెడీ న్యాయపరంగా ఒక స్టెప్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చింది. ఈ సందర్భంలో ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్, ఒకటి ఈ చీరాగాజు చూపించడం, ఒకటి ఇవాళేమో అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మేము ఆయనకి కండువా కప్పుతాము, వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేస్తాము, ఆయన తెలంగాణ భవన్ తీసుకొస్తాము అని చెప్పేసి, అంటే ఆ ఇష్టం లేని కాపురం అనే పదం వాడచ్చో లేదో తెలియదు, కానీ మొత్తానికి అలాంటి యాక్టివిటీస్ ఎందుకు? ఆయనైతే మానసికంగా మీ పార్టీకి దూరం అయిపోయారని తెలుస్తుంది. కేవలం పిఎస్సి చైర్మన్గా ఆయన నియమించారు కాబట్టి ఆయన మీద కక్ష తీసుకునే ప్రయత్నమో, లేకపోతే ఆయన గాంధీ అసలు గాంధీ కాదు డూప్లికేట్ గాంధీ అని మాట్లాడుతూ మీరు అంటే ఆ మొత్తం ఇష్యూని రీఇగ్నైట్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. రాజకీయాల్లో మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉండకూడదండి. అట్లా ఉన్నా కూడా చట్టం ఒప్పుకోదు. నువ్వు ఎక్కడ ఏ పార్టీలు ఉన్నావో ఆ పార్టీలో నీ మనసు కూడా ఉండాలి కదా. నేను దాంట్లో మనిషిని అక్కడ ఉండగానే నా మనసు ఇక్కడ ఉంది అట్లాంటి మాటలు మరి సినిమాటిక్ గా మాట్లాడితే నడవదు కదా ప్రజల దగ్గర. డబుల్ గేమ్, డబుల్ మైండ్ గేమ్ ఎక్కడ నడుస్తుంది ప్రజలలో? నువ్వేమన్నావు ఆయన ఫస్ట్ అనడం వల్ల దాన్ని మేము ఎత్తుకోవాల్సి వచ్చింది ఆ మాటని. ఆయన ఏమన్నాడు, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఆయన గజగజ వణికిపోయి నేను వేసుకుంది కాంగ్రెస్ కండువా కాదు, అది దేవుడి కండువా అని మాట్లాడిండు. ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి దానికి రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. ఆయన నిజంగానే మరి పార్టీ దేవుడి కండువా వేసుకున్నాడు కాబట్టి మన కాంగ్రెస్ లో చేరలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మేము తీసుకొస్తాం, తెలంగాణ భవన్ పట్టుకొస్తామని అనాల్సి వచ్చింది. మరి ఆయన మాట్లాడిన మాటల్ని బట్టే మేము వాటిని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం తొందరపడలేదు ఇక్కడ, వాళ్ళు మాట్లాడిన వాటికి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చూడండి, ఏదేమైనా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయం. వీళ్ళు చిత్తుగా ఓడిపోవడం కూడా ఖాయం. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి ఒక పార్టీ గుర్తుతో గెలిచి
వీళ్ళ ఆశలు అడి ఆశలు చేసి హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఇలా వాళ్ళని గెలిపించారు కానీ వాళ్ళ సొంత ఇమేజ్ ఎక్కడా లేదు ఇక్కడ. వాళ్ళు ఇంకో పార్టీలో పోయి నిజంగా ఎంత అభిమానం అండి, ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ ఎంపీగా పోటీ చేయడం అనేది ప్రజలు నవ్విపోయినరు. కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా గానీ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు తప్పుకోవడమే బాగుంటుంది కానీ వాళ్ళు మళ్ళా నిలబడి. అయితే లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి, ఎందుకంటే ఇంత ముందు అంటే సుజాత గారు కూడా అడిగారు ఏంటంటే ఓవైపు ఇక్కడ వరదలు వచ్చి పరిస్థితులు ఇలా ఉంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు కనీసం బయటకు వచ్చి, ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఇప్పటికే ప్రతిపక్ష నేత అక్కడికి ఆల్రెడీ వెళ్ళి అక్కడ తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే అది తీసుకున్నారా తీసుకోలేదు పక్కన పెడదు, అక్కడ రాజకీయం వేరే రంగు ఉంది. ఇక్కడ కనీసం కేసీఆర్ బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు అది చేయకుండా ఎక్కడో ఎందుకున్నారు అన్నది ఒక ప్రశ్న అయితే ఉంది. ఎందుకు కన్క్లూడ్ చేయండి ఆ పాయింట్. మీరు కేసీఆర్ గారి సలహాలు తీసుకునే స్థాయిలో ఉన్నారా? మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే మాకంటే బ్రహ్మాండంగా చేస్తామని మాటలు మాట్లాడి గప్పాలు కొట్టిన నాయకులు. మరి మీరు చేయాల్సింది పోయి మళ్ళీ కేసీఆర్ గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మాండంగా పైసలు ఇచ్చిండు, మా నాయకులు పోయిండ్రు, బ్రహ్మాండంగా వాళ్ళకి వరద సహాయం చేసిండ్రు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఏడవేయిండ్రు. ఇవాళ మా పువ్వాడ అజయ్ కుమార్ పోయినాక వాళ్ళు పోయిండ్రు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఇస్తారు ఏవి ఎగవేతకు దారి తీస్తుంది తప్పితే వాళ్ళు చేసేది ఏముండదు. ఇక్కడ దొడ్డు వడ్లు అన్నాడు, ఇవాళ సన్న వడ్లకు బోనస్ అన్నాడు. బోనస్ ని బోగస్ చేసి వాళ్ళు ఇవన్నీ తెర మీదకి తీస్తున్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు ₹1 ఇయ్యని ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి సర్పంచ్లను కదిలిస్తే ఏడుస్తున్నారు. సర్పంచ్లు ఎవరండి? 50% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో ఉన్నదంతా లేడీసే. మరి ఇలా లేడీస్ ని వాళ్ళు కోస పెడతలేరా అండి? ఇలా వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు? గారి మీద 7 మంది వాళ్ళకు రోజు గడుస్తలేదు. ఎంతసేపు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా 10 నెలలు గడిపి 6 నెలలు అయిపోయిందండి. సర్పంచులకు అధికారం పోయి సర్పంచుల పవర్ అయిపోయి 6-7 నెలలు అయ్యిందండి. ఇంకా 10 నెలలు అయింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే దండం పెట్టి దండేయాలండి. కనీసం వ్యవహారం ఏం నడుస్తుందో కూడా తెలుసుకున్నటువంటి విషయాలను తీసుకొని వచ్చి మాట్లాడుతారు. సర్పంచులు ఉన్నారా అండి? ఇప్పుడు ఆపత్తమ్మ సర్పంచ్ అమ్మా జనవరిలోనే వాళ్ళ పదవులు అయిపోయినాయమ్మా, జనవరిలోనే వాళ్ళ పదవులు అయిపోయినాయమ్మా. దండం పెట్టి దండేయాలి. మీకు ఇందాకనేమో మహిళల్ని గౌరవించిన టీఆర్ఎస్ అంటది, ఇప్పుడేమో సర్పంచుల పదవి కాలమే ముగిసిపోయినాక గోసపెట్టి ఏడుస్తున్నారంట. వాళ్ళ పదవి అయిపోయినాక చెప్పండి. రాహుల్ గాంధీ పార్టీ మారిన వాళ్ళను ఇమీడియట్లీ డిస్క్వాలిఫై చేసేలాగా చట్టాలు రావాలని వైపు మాట్లాడుతున్నారు. సో కనీసం ఆ ఇనిషియేషన్ ఏమైనా తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటారా? ఇప్పటికైతే ఆల్రెడీ 10 మంది మీ పార్టీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. మారిన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు అయితే 12 మందిని ఒక్కసారి 10 మందిని ఒక్కసారి 4 పార్టీలు ఈరోజు మొన్న చనిపోయినటువంటి జిట్టా బాలకృష్ణ గారు బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు విజయశాంతి పార్టీని విలీనం చేసుకున్నప్పుడు గతంలో ఎన్నో పార్టీలని విలీనం చేసుకొని అసలు నాయకులే ఉండొద్దు, పార్టీలు ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, ఎవ్వరు కూడా ఉండొద్దు అని అన్ని పార్టీల్ని విలీనం చేసుకొని సిఎల్పిని విలీనం చేసుకొని ఇంత వ్యవహారం నడిపించిన వాళ్ళు నీతులు శుద్ధులు చెప్తే తెలంగాణ ప్రజలు వినాలి, నమ్మాలి. ఇంకా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటే పోటీ చేయొద్దంట. అదే మీరెవరండి అడగడానికి పోటీ చేయొద్దని, రాజీనామా చేయాలి అని? కోర్టు ఆధీనంలో ఉంది, చట్టం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అనేది ఇంకిత జ్ఞానం తెలుసుకోండి రజిత గారు. కోర్టు తీర్పును చూసుకోవాలి మీరు. కోర్టు అనుకూలంగా తీర్పు రాని పరిధిలో ఉన్నప్పుడు మీరు నేను స్పీకర్ గారు తీసుకున్నప్పుడు దానికి సభలు ఉన్నాయి, చట్టం ఉన్నది, వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. మీరేదో మాట్లాడుతున్నారు ముందస్తు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయా రావా? కోర్టు తీర్పుకు ఆగకుండా మరి లక్ష్మణ్ గారు లాస్ట్ పాయింట్ చెప్పండి. రైట్, కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ పాయింట్ మీరే అంటారు. రజిత గారు, సుజాత గారు ఒకటి ప్రభుత్వము పట్టణాలను గ్రామాలను వదిలేసి ఇలా హైడ్రా పేరుతో కాలం గడుపుతున్నారు. వీళ్ళ లేటెస్ట్ ప్లీజ్ వద్దులేండి, డిస్కషన్ డివైడ్ అవుతుంది. ప్లీజ్ రజిత గారు వద్దు, సుజాత గారు వద్దు, ఆ డిస్కషన్ లో ఇంకో రోజు డిస్కషన్ పెడతాము. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఇప్పుడు ఈ
ఫిరాయింపులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎంతో కొంత ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలన్న అనుమానం అయితే చాలా మంది ఉంది. ఇనిషియేటివ్ తీసుకోవాలన్న ఆశాభావం చాలా మంది ఉంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి రాజకీయాలు మేము దూరం అని చెప్తూ ఉంటారు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ ఫిరాయింపులకు సంబంధించి గతంలో వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా పదవి మారిన వెంటనే వాళ్ళకి అంటే పార్టీ మారిన వెంటనే పదవి పోవాలనే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి మాట్లాడుతున్న అలాంటి చట్టం ఏమైనా రావాల్సిన అవసరం ఉందంటారా? ఆ పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. లక్ష్మణ్ గారు. ఖచ్చితంగా మా చట్టంలో మార్పులు తేవాలండి. అందులో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2/3 మెజారిటీ ఉంటే విలీనం చేసేయచ్చు ఎల్పీని. అది సబబేనా? సబబు కాదు కదా అది కూడా. అలాగే స్పీకర్కు విచ్చేసినారైతే ఉంటుంది. ఇప్పుడు అదే కదా తెలంగాణలో జరుగుతున్నది. హైకోర్టుకు పోయింది. స్పీకరు పార్టీ మారినా కూడా చర్యలు తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చినా కూడా పక్కన పడేసి ఊరుకుంటారు. ఇక్కడ పార్టీ మారినా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో పక్కన పడేసి కూర్చుంటే ఏం చేయగలుగుతారు? ఇక్కడ నీతి నిజాయితీ అనేటువంటిది రాను రాను అది మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ నీతి నిజాయితీ చెప్పుకునే పార్టీ అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడంటే మెజారిటీ లేదు. పోయినసారి పూర్తి మెజారిటీ, సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎందుకు చట్టంలో మార్పులు తీసుకురాలేదు వాళ్ళు కూడా? అంటే వాళ్ళు కూడా అందరూ అదే తాను ముక్కలాగానే కనిపిస్తుంది. రాజ్యసభ మెంబర్లు ఉంటే విలీనం చేసుకున్నారా లేదా తెలుగుదేశం నుంచి? సో కంపల్సరీ అందరూ ఆ తాను ముక్కలే కాబట్టి ఇలాంటివి జరగాలి అంటే ఖచ్చితంగా అందరిలోనూ మార్పు అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రితారెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న రాజకీయాలు అయితే మంచి ఫలితాలను ఇస్తాయన్న అనుమానం అయితే చాలా మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం మారాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.